చాలు దేవుడు ఏదైనా చేస్తాడు. సముద్రాన్ని దేవుడు ఏం చేస్తాడు? సముద్రం పాయలు చేసేంత మోషకున్న విశ్వాసం మనకుంటే మన ముందు కూడా సముద్రం ఏమైంది? పాయలేదు. ఖచ్చితంగా పాయలేదు. ఏదైనా ఒక చిన్న కాలం ఉందనుకో, అక్కడ 10 మంది తీసుకెళ్ళి నిలబెట్టి అదే ఎండిపోవాలని పాయలు అవ్వాలని ప్రార్థన చేయాలంటే నవ్వి వచ్చింది. నా ప్రార్థన ఎందుకంటాడు అక్క దేవుడు, నాకు విశ్వాసం లేదనుకుంటూ వచ్చింది అనుకో. నాలాంటి అక్క ఏం చేస్తుంది? ఉంచు నెట్టేస్తాము. ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? దాన్ని పాయలు చేయగలడు. ఆయన చేస్తాడు. చేయటకు శక్తి గలవాడు ఆయన. విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు. మోషే ఆకాశం నుంచి ఏం కురిపించాడు? మన్నా కురిపించాడు. అబ్బా, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు మాంసం కావాలి. ఏమొచ్చింది? తూర్పు గాలి చేత ఒక పూరేళ్ళ. ఎన్ని లక్షల మందికి? దాదాపు 6 లక్షల. కాల్బలానికి మాంసం కావాలి. ఎక్కడి నుంచి తేవాలి? దేవుడు ఎంత గొప్పవాడు కదా. విశ్వాసం ఉంచాడు మోషే విశ్వాసమే. అట్లా పూరేడు రప్పించేంత విశ్వాసం మోసే లాంటి విశ్వాసం మనకు కూడా ఉంటే మనకు కూడా ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? ఆ కర్రీ మొత్తం మన ఇంట్లో కూర్చోబెడితే దేవుడు చేయగలడట కదక్క. ఆయన అద్భుతకరుడు. కానీ చేయటకు శక్తి గలవాడు. అసలు చెప్పుకుంటేనే ఇంత నవ్వు సంతోషం అనిపిస్తుంటే అసలు ఒకసారి విశ్వాసం నుంచి చూడండి. నీ జీవితంలో కార్యాలు జరగట్లేదు అంటే కారణం ఏంటి? నీ దగ్గర ఏం లేదు. అది నువ్వు అద్భుతాలు చూడలేకపోతున్నావు అంటే నువ్వేం ఉంచట్లేదు. నీవు ఈ ఆశ్చర్య కార్యాలు నీ కనులకు కనబడట్లేదు అంటే నీలో ఏం లేదు. విశ్వాసం ఉంచు. నీ బిడ్డలకు కూడా సంతానం దేవుడు ఇవ్వగలడు. నమ్ము, నా దేవుడు ఇవ్వగలడు. ఆరాధనే చేయి. నువ్వు ఆరాధిస్తే స్తుతి నీ స్థితిని ఏం చేస్తుంది? అంతే. విశ్వాసం ఉంచు. విశ్వాసం ద్వారా ఏ కార్యాలను నువ్వు చూడగలవు. ఇలాంటి అద్భుతాన్ని నువ్వు చూడగలవు. దేవుని యొక్క కార్యాలను చూడాలి అంటే నీ ఆత్మీయ జీవితంలో దేవుడిని అడుగు, దేవా నాలో ఉన్న విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని అడుగు. మీకు చెప్పి నేను కూడా నేర్చుకుంటా. మళ్ళీ ఇంటికి వెళ్ళి కాడితే నేను చెప్పొచ్చా కదా ప్రభా, నేను అడగకపోతే ఎట్ట నేను కూడా అడుగుతా. అది భయమే. కాబట్టి విశ్వాసం అంతా ఏముందంటండి? ఎన్నో చూసుకున్నాం? 5వ చూసుకుంది. ఇప్పుడు 6వ చూసుకొని 7 2 చూసుకుని ముగిచ్చేద్దామండి. యోహాను సువార్త 11:25. యోహాను సువార్త 11:25 వచనం. నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయిన ఏమవుతాడంట? బ్రతుకుతాడంట. నమ్ముతున్నారా? చనిపోయిన వాళ్ళు బ్రతుకుతారని? నీ చనిపోయిన వాళ్ళు ముందు పెట్టుకొని బ్రతుకుతారు నోటి మాట అంటే బ్రతకరాళ్ళు. నిజమైన విశ్వాసం ఉంచి దేవుడు చేయగలరు. మృతులను సహా లేపుటకు శక్తి గలవాడు మన దేవుడు. సండే స్కూల్ పాట ఉంది కదా, కుళ్ళిపోయిన శవాన్ని చూసి కమాన్ గెటప్ అంటూనే లేపివేశాడు. కుళ్ళిపోయిన శవాన్ని చూసి కమాన్ గెటప్ అంటూనే పైకి లేపాడు. చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని. చెప్పి చేసినాడు చిత్రమైన పనులెన్నో, చెప్పి చేసినాడు చిత్రమైన పనులెన్నో. చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని. కానాలో పెండ్లి విందులో వాటర్నే వైనుగా మార్చివేశాడు. కానాలో పెండ్లి విందులో వాటర్నే వైనుగా మార్చివేశాడు. చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతన. ఇది చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి పాడుకుంటూ పోతే. దేవునంట, దేవుని యందు విశ్వాసం ఉంచితే మృతులను సహా లేపుటకు శక్తి గలవాడు, సమర్థుడు. మనం చదువుకున్న చనిపోయినను బ్రతుకుతాడు. విశ్వాసం ఉంటే బ్రతుకుతాము. లాజరు చనిపోయాడు. ఎక్కడున్నాడు? సమాధిలో. ఎన్ని రోజులు ఉన్నాడు సమాధిలో? ఎన్ని రోజులు? 4 రోజులు. 4 రోజులు సమాధిలో ఉన్న వాళ్ళు ఎట్టుంటారండి? కుళ్ళిపోయి కంపు కట్టి పురుగులు లోపల నొకలాడుతూ ఉంటాయి. అంత చనిపోయిన వ్యక్తిని కూడా
దేవుని యందు విశ్వాసం ఉంచిన ఆ యొక్క మరియా మార్తలు ఉన్నారు. అయినప్పటికీ దేవుడు అక్కడ ఏం చేశాడు? నమ్మిన ఎడల ఆయన మహిమను చూచెదం అని చెప్పాడు. మేము నమ్ముతున్నామన్నారు. పునరుద్ధాన దినం లేపుతాడేమో అనుకున్నది మార్త మరియా, కానీ అద్భుతకరుడు అప్పుడే లేపినాడు. కుళ్ళిపోయిన శవాన్ని చూసి దేవుడు ఏం చేస్తాడు? ఆ సమాధిని తెరవమంటే పేత వస్త్రాలతో కట్టబడినటువంటి లాజరు దగ్గర తీసుకొస్తే దేవుడు ఏం చేస్తాడు? బ్రతికిచ్చాడా లేదా?